హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు చాలా టేస్టీ చింతపండు పులిహోరని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: చింతపండు, పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, వేరుశనగపప్పు, ఎండుమిరపకాయలు, ఉప్పు, పసుపు, తాలింపు గింజలు, ఇంగువ, బెల్లం, నూనె, కరివేపాకు. ఇప్పుడు ముందుగా వీడియోలో చూపించే విధంగా పచ్చి కొబ్బరిని, పచ్చిమిర్చిని కొద్దిగా ఉప్పు వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఈ పులిహోరకి కమ్మదనాన్ని యాడ్ చేసే పేస్టేనండి ఈ కొబ్బరి పచ్చిమిర్చి పేస్టు. మీరు ఎప్పుడు రొటీన్గా చేసే విధంగా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి, మీరే సూపర్బ్ అంటారు. ఇప్పుడు ఈ కొబ్బరి పచ్చిమిర్చి మెదిగిపోయింది కాబట్టి ఒక ప్లేట్లో తీసుకుందాం. తాలింపు పెట్టే ముందుగానే మనం చింతపండు గుజ్జును కూడా తయారు చేసుకోవాలండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక మందపాటి బాండి తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ పులిహోరలోకి కొద్దిగా తాలింపు గింజలు, వేరుశనగపప్పు ఎక్కువగానే ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ముందుగా తాలింపు గింజలను వేసుకోవాలి. అదేవిధంగా వేరుశనగకాయ పప్పులను కూడా వేసుకోవాలి. అదేవిధంగా ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి. అదేవిధంగా కరివేపాకును కూడా వేసుకోవాలి. ఈ తాలింపు మాడకుండా గరిటెతో అటు ఇటు కలిదిప్పుతూ ఉండాలి. ఈ పచ్చి కొబ్బరి పేస్టు అన్నంలో కలపటం వల్ల ఈ పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంగువను కూడా వేసుకోవాలి. అదేవిధంగా పసుపును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపునంతా ఒకసారి కలిదిప్పుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకుని ఉంచుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా మగ్గనివ్వాలి. చింతపండు దగ్గరికి వచ్చేంత వరకు మగ్గనివ్వాలి. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మగ్గనివ్వాలి. వీడియోలో చూపించే విధంగా ఇలా కలిదిప్పుతూ చేసుకోవాలి. ఈ తాలింపు వేగేలోపు ఇప్పుడు అన్నాన్ని ఒక బేషన్లో వీడియోలో చూపించే విధంగా తీసుకొని ఈ పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి పేస్ట్ని ఈ వేడివేడి అన్నంలో వీడియోలో చూపించే విధంగా కలుపుకోవాలి. ఈ వేడివేడి అన్నంలో ఈ పచ్చి కొబ్బరిని వేయటం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు చింతపండు మగ్గిపోయిందండి. ఇప్పుడు ఈ చింతపండు తాలింపులో తగినంత బెల్లాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు కలిపి ఉంచుకున్న కొబ్బరి అన్నాన్ని ఈ తాలింపులో యాడ్ చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ అన్నాన్ని ఈ బాండీలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు ఈ కొబ్బరి అన్నాన్ని గరిటెతో మొత్తం తాలింపు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పులిహోర చాలా టేస్ట్గా ఉంటుందండి. మేము ఎప్పుడు కూడా పులిహోరని ఈ విధంగానే చేసుకుంటాము. ఇప్పుడు ఈ పులిహోర ఈ విధంగా కలిపిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక 3 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. మంటని లో ఫ్లేమ్లో ఉంచి మగ్గించడం వల్ల పులిహోర ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పులిహోరను కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతే, టేస్టీ చింతపండు పులిహోర రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరూ ఈసారి కంపల్సరీగా కొబ్బరి పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకొని పులిహోర చేసుకోండి.
టేస్టీ టేస్టీ చింతపండు పులిహోర రెడీ.